హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గద్రాల మారమ్మ అవ్వ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ఇది దేవనగుంట మండలం, గద్రాల గ్రామం, కర్నూలు జిల్లాలో ఉంది. ముఖద్వారం కాడ మనం నిలబడుకొని ఉన్నాము. గద్రాల మారమ్మ అవ్వ ముఖద్వారము. మనం ఇక్కడ నుంచి మనం లోపలికి బయలుదేరాలి. ఇది వచ్చేసి దేవనగొండ మండలానికి చెందిన గ్రామము. ఇది మెయిన్ రోడ్డుకి తగ్గట్లోనే ఉంది. దేవనగొండకి మధ్యలో కనిపిస్తుంది ఇది. మనం అక్కడ నుంచి అక్కడికి పోవచ్చు లోపలికి. ఇక్కడ మారమ్మ గుడి ఇది ఇంకా నిర్మాణంలో మొదలుపెట్టినారు. ఇదంతా నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక పూజారిని కలిసినాము. ఆయన మాటల్లో ఈ గుడి విశిష్టత ఇవన్నీ చెప్పినాడు. మనం ఆయన మాటల్లో పెద్దమందిరెడ్డి పూజారి పెద్దమందిరెడ్డి. ఇది మేడం గద్దల మారమ్మ గురించి చెప్పు, నీకు తెలిసినది ఏమన్నా ఉంటే. గద్దల మారమ్మ గురించి చెప్పాలంట. గ్రామ దేవత జిల్లా లెవెల్ బాగా జరుగుతుంది. మన కర్నూలు జిల్లా లెవెల్ బాగా ఇక్కడ ఉండబట్టి ఎన్నేళ్ళ? కొన్ని తరాలు, 2-3 తరాలు అయిపోయింది. 2-3 తరాలు అంటే ఒక 300 సంవత్సరాలు అవుతుందా? 3-4 సంవత్సరాల 300 సంవత్సరాలు మధ్య మా తాతలు వచ్చారు వీటికి. ఓకే ఓకే. ఇది ఇప్పుడు మేడం అదే గజారం మారమ్మ ఒక జాతర జరుగుతుంది కదా? అవును. ఆ జాతర ఎప్పుడు జరుగుతుంది? మార్చిలో. ఎప్పుడే కానీ మార్చిలో. ప్రతి మార్చికా? ప్రతి ఒక్క 3 కూతురు మార్చిలో. ఇప్పుడు నుండి వెళ్ళి 3లో పడుతుంది అనమాట. 3 సంవత్సరాలకు ఒకసారి మార్చిలో చేస్తారు. 2 సంవత్సరాలు వెళ్ళి 3లో పడితేనే అయిపోయా చేసేస్తాం. మార్చిలో ఇప్పుడు డేట్ ఏమన్నా? ఆ డేట్ అంటే మార్చిలో ఆ డేట్ అని పెట్టుకోవచ్చు. దాన్ని చూసి మీరు ఫిక్స్ చేసిందారా? ఫిక్స్ చేస్తామంటే రేపు ఈ పొద్దు ఎవరము ఈ రోజు సోమవారం. ఈ పొద్దు పున్నం పడితే లేదు వచ్చే వారం దేవరా. అట్లానా? ఓకే. పున్నం నాడు మేము మలక పోయాలి కదా. మలక అవులే ఊరు పొద్దు తిప్పాలా, ఊరు అంత రతిపోయాలా. మారమ్మకి అంత పొద్దు లేదు, ప్రతి లేదు అనమాట. మార్చిలో 3 సంవత్సరాలు ఈ పొద్దు పున్నం అయితే వచ్చే మంగళవారం జాతర చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మంగళవారం కూడా ఏమైనా చేస్తారా? వస్తారు ఎక్కడి నుంచి వచ్చి చేసుకుపోతారు. మంగళవారం ఒక మంగళవారం కూడా వస్తారు. శుక్రవారం ముక్కు వస్తారా? ఆటలే ఎక్కువ. ప్రతి మంగళవారం ఆటలు, దున్నపోతులు, కోళ్ళు, మరి అన్ని పోటేన్లు, మేకపోతులు. ఎవరు మొక్క వాళ్ళు. ఇప్పుడు అమ్మవారు అంటారా? ఇప్పుడు ఈ ముగ్గురు వీళ్ళలో ఇక్కడ ముగ్గురు ఉన్నారు అమ్మవారు ముందు. వీళ్ళు ఎవరు? అక్కడ భార్య భర్త మారెప్ప భార్య భర్త వెనక. ఇక్కడ మారెప్ప ముందు జలపతి రాయుడు కొడుకు మారెమ్మ కొడుకు. నడముండేది రథసారథి అంట. రథసారథి. ఈతలు ఎవరు? మహాదేవి మారెమ్మ బిడ్డ మహాదేవి. వీళ్ళంతా ఇప్పుడు మారెమ్మ వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఊర్లో ఉన్నారా? అంటే గ్రామ కంఠం అంతా. గ్రామ కంఠం అడగదని చెప్పేది. ఇప్పుడు ఈ దేవత వాళ్ళకి ఎవరన్నా ఒక ఇంటికి వచ్చింటారు కదా, ఆ ఇంటి వాళ్ళ కులస్తులు ఎవరన్నా చేస్తులు ఉన్నారా? అప్పుడు ఇక్కడ వచ్చి ఉన్నదంట. అంటే పెద్దలు అప్పుడు ఇక్కడ ఇటు చెట్టు ఉన్నది, పుట్ట ఉన్నది, పెద్దది పుట్ట ఇటు చెట్టు ఉన్నట్ట. ఇప్పుడు ఉందా? లేదు లేదా? కొన్ని తరాల కింద అక్కడ ఎక్కడి నుంచి వచ్చి ముసలాయమ్మ అక్కడే పూజ చేసుకుంటున్నట్ట. అట్లే మారమ్మ అక్కడ ఏదో గద్ద వస్తుంది అని వస్తుండే. ఎక్కడ వస్తుంది తెలుసా? గుండె మీద అక్కడ కనపడుతుంది పెద్ద గుండు. అది పెద్ద గుండు ఉందా? చూడక్కడ ఈ గుండా? గుండు ఈ గుండు లైట్ గుండు.
ఆ గుండా గుండు సార్. ఆ గుండు మీద వచ్చి నిలబడుతుందా? నిలబడుతుండే. ఆ బాణాలు వేసేటప్పుడు పొద్దున్న నుంచి ఈ టైం వరకు ఉంటుండేది. గద్ద గర్ర తిరిగి వచ్చి దాని మీద కూర్చునేది. గర్ర తిరిగి వచ్చి ఉంటుండే. పొద్దే జాతర నాడే. మరి ధనం నాడు లేదు అట్లా అనమాట. ఇప్పుడు ఇక్కడంతా ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ లో అంగళ్ళు అంతా వేస్తారు కదా? వేస్తారు. ఈ దాంట్లో అంగళ్ళు వేస్తారు. మళ్ళా గాజుల అంగళ్ళు, మిఠాయి అంగళ్ళు, హోటళ్ళు ఎవరంటే ఎవరు. ఇంకా నీకేమైనా తెలిసేమని చెప్పు. ఇంకేం లేదు. బళ్ళారి నుంచి కర్ణాటక నుంచి వస్తారు, మన ఆంధ్రప్రదేశ్ అక్కడ కడప, చిత్తూరు ఎక్కడి నుంచి అయినా కానీ వస్తారు మొక్కుబళ్ళు. ఎక్కడి నుంచి కానీ దూరం దూరం నుంచి కానీ వస్తారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి, ఇక్కడ నుంచి మొక్కుబళ్ళు ఉన్నారు హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. నీ పేరేమంటివి? పెద్ద మధ్యలేటి. పెద్ద మధ్యలేటి. నువ్వేం పూజారా? పూజారి. 5 మంది ఉన్నాం సార్ మేము. మీరు 5 ఇప్పుడు ఇప్పించుకుంటాము. ఏమన్నా మొక్కుబళ్ళు ఇస్తే తీసుకుంటాము. ఇప్పుడు ఇదంతా ఇది చేస్తున్నారు కదా, డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, ఎవరు భక్తులు చేస్తున్నారా? భక్తులు ఇంత 20 లక్షలు ఇచ్చి డిపాజిట్ చేసినాము. ఒక 30 కోట్ల రూపాయలు ఎంతో శాంక్షన్. కానీ తక్కువ వచ్చింటే మళ్ళా ఇంత వాళ్ళు పెద్దలు వాళ్ళు జమ్మేసి కడుతున్నారు. తక్కువ వస్తుంటే డబ్బు వాళ్ళు శాంక్షన్ వరకు చేసినారు. ఎప్పుడు అయిపోయి గుడి అట్లా అట్లా మేము డిపాజిట్ చేయమన్నారు. మేము చేసినాం. చందేళ్ళు ఇచ్చి చేసినాం. ఎవరైనా భక్తాదులు వచ్చి కూడా ఇప్పుడు పెద్దలు ఇచ్చిపోతారు.